ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరలా ఈ వీడియోలో మేము ముందుకు రావడానికి కారణం నోయా జాన్. ఈవిడేదో గొప్ప వీరవనితలాగా న్యాయం చేయడానికి వచ్చిన దానిలాగా యూట్యూబ్లో కనిపిస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. అసలు ఈవిడ వచ్చిన దానికి కారణం ఏంటంటే మహిమ కుమార్కి న్యాయం చేయడానికి కాదు, ఈవిడ ఒక ఉద్దేశంతో వచ్చింది. దయచేసి మీరు చేసిన ప్రసంగాలు నిజమైతే ఈ విషయంలో మహిమ కుమారి మీద కానీ, వీకేఆర్ గారి మీద కానీ, నా మీద కానీ, జాన్ పాల్ గారి మీద కానీ మీరు పెట్టించినటువంటి thumbnails, మీరు పెట్టించిన వీడియోస్, మీరు పెట్టించిన లైవ్లు వీటన్నింటిని దయచేసి యూట్యూబ్ నుంచి తీసివేయండి. అప్పుడు మేము కూడా మౌనం అయిపోతాము. ఈ ఇష్యూ అనేది ఇక్కడతో ఆగిపోయింది. ఇక ముందు కూడా ఈ చెగోడి గారితో కానీ, మీ తల్లి సన్నిధిలో ఉన్న సేవకులతో కానీ ఈ విషయాన్ని గురించి ఎటువంటి వీడియోస్ పెట్టించండి. దీన్ని ఇక్కడతో ఆపేయండి. విన్నారు కదా, ఈవిడ వచ్చింది ఎందుకు అంటే జాన్ పాల్ మీద, వీకేఆర్ మీద, ఈవిడ మీద పెట్టిన వీడియోస్ అన్ని డిలీట్ చేయాలంట. అంటే ఫస్ట్ ఈ మైండ్లో ఉన్న ఇష్యూ మహిమ కుమార్కి న్యాయం చేయాలని కాదు, జాన్ పాల్ అన్నారు. సో జాన్ పాల్ కోసం మాట్లాడడానికి వచ్చింది. అమ్మ నోయా జాన్, అసలు నువ్వు వచ్చింది ఎందుకు? అసలు యూట్యూబ్లో నువ్వు మాట్లాడడానికి వచ్చింది ఎందుకు? మహిమ కుమార్కి న్యాయం చేయడానికా, లేకపోతే జాన్ పాల్ మీద నువ్వు వీడియోస్ తీర్చడానికా? జాన్ పాల్ అంటే నీకేమైంది? నీకెందుకు అంత బాధ కలుగుతుంది? వీడియోస్ డిలీట్ చేయమని వాళ్ళ పక్షాన్ని నువ్వెందుకు అడుగుతున్నావు? అంటే మీరంతా ఒక టీం, మహిమ కుమార్కి న్యాయం చేయడానికి కాదు మీరు వచ్చింది. అలా వీళ్ళ మీద ఉన్న వీడియోస్ డిలీట్ చేస్తే వీళ్ళు ఇక్కడతో ఇష్యూ ఆపేస్తారంట. అసలు వచ్చిన ఇష్యూ ఏంటి? న్యాయం జరగాలి, ఒక ఆడపిల్లకి న్యాయం జరగాలి అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా. కానీ మీ మీద ఉన్న వీడియోస్ డిలీట్ చేసి మీరు ఇక్కడతో ఇష్యూ ఆపుతారా? అంటే అసలు ఇష్యూ ఎందుకు వచ్చినట్టు? ఇక్కడ ఇంకా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, జరిగిన ఇష్యూ ఒకటైతే వీళ్ళంతా తండ్రి సన్ని చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? షాలేం రాజు గారి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? షాలేం రాజు గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన ప్రసంగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వచ్చిన ఇష్యూ అది కాదు కదా, వచ్చిన టాపిక్ అది కాదు కదా. ఒక ఆడపిల్ల జీవితానికి న్యాయం చేయాలి అన్నప్పుడు ఆ విషయం మీద సంభాషించాలి, కానీ షాలేం రాజు గారి ప్రసంగాలతో వీళ్ళకెందుకు? జరిగింది ఒక చోట, అది నిజమో కాదో ఇంకా తెలియలేదు. సో ఆ దైవజను గురించి మాట్లాడాలి, మహిమ కుమారి గురించి మాట్లాడాలి. కానీ ఇక్కడ వీళ్ళ టార్గెట్ అంతా మెయిన్ షాలేం రాజు గారు, వాళ్ళ కుటుంబం, ఆయన ప్రసంగాలు. ఇక్కడతో ఇష్యూ ఆపేస్తామని అంటుంది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు నువ్వు వచ్చింది న్యాయం చేయడానికి కదా, మహిమ కుమారి పక్షాన్ని మాట్లాడడానికి కదా. ఈరోజు ఆపేస్తానంటావేంటి? ఈవిడ న్యాయం కోసం మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి కాదు. దయచేసి గమనించండి, ఈ నోయా జాన్ అనే వ్యక్తి నిజంగా జాన్ పాల్ వాళ్ళ టీం వీళ్ళంతా ఒక మతోన్మాదుల గుంపుకు సంబంధించిన వాళ్ళని క్లియర్గా అర్థమవుతుంది. మా నోయా జాన్, నువ్వు పోరాడు. నువ్వు వచ్చిందే అందుకు కదా, మహిమ కుమారి పక్షాన్ని మాట్లాడడానికి వచ్చావు కదా. న్యాయం తేలేంత వరకు, న్యాయం జరిగేంత వరకు నువ్వు పోరాడు. సర్దుకున్నట్టు నువ్వు కూడా సర్దుకోవాలని చూస్తే అట్లా. తర్వాత వచ్చేసరికి ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు అందరితో వచ్చిన తలెప్పిది. అంతా సగం తెలుసుకొని మాకేదో అంతా తెలుసు అన్నట్టు తెగ మాట్లాడడానికి ముందుకు వస్తారు. ఈ ఆఫ్ నాలెడ్జ్ ఈ నోయా జాన్ కూడా కోర్టు గురించి నీకేం తెలుసు? భారత రాజ్యాంగం గురించి నీకేం తెలుసు? ఏం తెలుసు అని కోర్టు మాటని ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటున్నావు. ఏం చదువుకోమనేది? కొంచెం చదువుకుంటే కోర్టు గురించి, రాజ్యాంగం గురించి తెలుస్తాయి అనమాట. ఏవి చదువుకోకుండా ఏదో పెద్ద తీర్చిదిద్దడానికి వచ్చామన్నట్టు ముందుకు వస్తే అట్లా పరువు పోగొట్టుకోవట్లా, మీ పరువే పోతుంది. మొన్న ఈవిడ మాట్లాడుతూ కేసుని డిస్పోజ్ చేశారు, కోర్టు మెడబట్టి వాళ్ళని బయటికి నెట్టింది అని. అసలు డిస్పోజ్ అంటే అర్థం ఏం చెప్పు నోయా? డిస్పోజ్ అంటే కొట్టివేయబడింది అని కాదు. డిస్పోజ్ అంటే దాని యొక్క నిర్ణీత స్థానంలోకి దాన్ని చేర్చడం జరిగింది అన్న అర్థం వస్తుంది. నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? డిస్పోజ్ అంటే కొట్టివేయబడింది, బయటికి నెట్టేశారా? కేసు కొట్టేసిందా కోర్టు? కొట్టేయలేదుగా. ఉన్న హైకోర్టు నుంచి దిగువ స్థానంలో ఉన్న ఇంకొక కోర్టుకి పంపించారు. ఇప్పుడు హైకోర్టు దాన్ని కొట్టేలా, కేసు కొట్టేయబడలేదు. ఉన్న స్థానం అంటే హైకోర్టు నుంచి దిగువ స్థానంలో ఉన్న కోర్టుకి ఆ కేసుని పంపించడం జరిగింది. అక్కడ జరిగింది అది. కానీ నువ్వేమనుకుంటున్నావు? డిస్పోజ్ అనగానే కొట్టేశారు అనుకుని సంబరపడిపోతున్నావు. అసలు డిస్పోజ్ అంటేనేందో తెలియని వాళ్ళు లా గురించి మాట్లాడుతుంటే చాలా ఫన్నీగా ఉందండి. అసలు దాని అర్థమే తెలియని వాళ్ళు లా గురించి, కోర్టు గురించి, హైకోర్టుల గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా ఒక కన్క్లూజన్కి రావడం ఈజీ, కానీ హైకోర్టు డెసిషన్స్ని అర్థం చేసుకోవడానికి కొంచెం బ్రెయిన్ కావాలి. అది లేదు. నీకు ఇన్నాళ్ళు ఫేసే లేదనుకున్న బ్రెయిన్ కూడా లేదని నాకు ఇవాళ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే డిస్పోజ్కి, డిస్మిస్కి తేడా తెలియని నువ్వు కోర్టు గురించి, హైకోర్టుల గురించి, కేసుల గురించి మాట్లాడుతున్నావు అంటే నిజంగా నీకు మినిమం కొంచెం కూడా బ్రెయిన్ లేదని ఈజీగా అర్థమైపోతుంది. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు కోర్టులో కేసు వేసింది ఎందుకు? న్యాయం జరగాలని కదా. అది మహిమ కుమారికైనా, ప్రభు కుమార్కైనా, ఎవరి తప్పైనా సరే న్యాయం అనేది గెలవాలనేది కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ కేసు డిస్మిస్ అయిందనుకో, డిస్మిస్ అవ్వలేదు, డిస్పోజ్ డిస్మిస్ అనుకుంటున్నావు కాబట్టి అలానే అయ్యిందనుకో, ఎందుకు అంత సమరపడుతున్నావు? న్యాయం జరగాలనే కదా కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆ కేసుని స్వీకరించి నిజంగా మహిమ కుమార్ని పిలిచినప్పుడు తన దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తుంది. సో ఆధారాలన్నింటినీ చూసిన కోర్టు ఖచ్చితంగా న్యాయం తీర్చిది కదా. అప్పుడు అందరికీ మంచిది కదా. ఒక ఆడపిల్ల జీవితం బాగుపడిందంటే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి? మా తప్పనంతా అదే కదా. పాపం మహిమ కుమారిని తీసుకొచ్చి మీరు రోడ్డున వేశారు, తన జీవితం పాడైపోతుంది, తనకి న్యాయం జరగాలని మేము మాట్లాడుతున్నాం. కానీ మీరు మాత్రం తనను అడ్డు పెట్టుకొని కేవలం కోతికి దొరికింది కొబ్బరి చిప్ప అన్నట్లు కేవలం మహిమ కుమారిని మీరు అడ్డు పెట్టుకొని అంతా తండ్రి సన్నిధి మినిస్ట్రీ గురించి, దైవజనులు షాలేం రాజు గారి గురించి, ఆయన కుటుంబం గురించి, ఆయన వాక్యాల గురించి మాట్లాడటమే సరిపోతుంది మీకు. వచ్చిన ఇష్యూని పట్టించుకోవట్లా, వచ్చిన ఇష్యూ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే అసలు ఇదంతా
మహిమ కుమారికి న్యాయం జరగాలని కాదు, అసలు మహిమ కుమారికి న్యాయం జరగడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఇష్యూ దాన్ని ఇట్లానే కంటిన్యూ అవుతుండాలి, మీరు వీడియోస్ చేయాలి, మీరు పాపులర్ అవ్వాలి. ఎవరో ఒకరు జాన్ పాల్ని తిడతారు చూడు, అప్పుడు నీకు బాధ వేసిద్ది అనమాట, అప్పుడు స్పందిస్తావు నువ్వు. మహిమ కుమారికి న్యాయం జరగడం నీకు ఇష్టం లేదు, అందుకే కోర్టు డిస్పోజ్ చేసింది అనగానే సంబరపడిపోతున్నావు, ఆనందపడిపోతున్నావు. అంత ఆనందం ఏందో నాకు అర్థం కావట్లేదు. మరి ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని ఉందా, లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? ఎవరైనా మహిమ కుమారికి న్యాయం జరగాలని చూస్తున్నారు, కానీ ఈ నోయా జాన్ మాత్రం కేవలం మహిమ కుమారిని అడ్డం పెట్టుకొని జాన్ పాల్ పక్షాన మాట్లాడుతుంది అంతే. జాన్ పాల్ పక్షాన ఉంది, కేవలం మహిమ కుమారిని అడ్డు పెట్టుకుంది, ఇదంతా మహిమ కుమారికి న్యాయం చేయడానికి కాదు. ఈ విషయాన్ని స్పష్టంగా గమనించండి. నోయా జాన్, నిజంగా నీకు సిగ్గుంటే, నువ్వు నిజంగా ఆడపిల్లవైతే కోర్టులో కేసు ఆగింది అన్నప్పుడు నువ్వు సంబరపడవు. సిగ్గుందా నీకు ఆనందపడటానికి? దయచేసి వీక్షకులందరూ ఈ విషయాన్ని గమనించండి. కోర్టులో కేసు డిస్పోజ్ మాత్రమే అయింది అంటే దిగువ స్థానంలోనూ కోర్టుకి చేర్చబడింది కేసు, అంతేగాని కోర్టు కేసునేమి కొట్టేయలేదు. అసలు మహిమ కుమారి శాలిం రాజు గారి దగ్గరికి రాకపోయినా ఆవిడ చేయాల్సిన పనిని శాలిం రాజు గారు గొప్ప మనసుతో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకు? న్యాయం జరగాలనేగా. మరి డిస్పోజ్ అయిందంటే నువ్వెందుకు అంత సంబరపడిపోతున్నావు, అంత ఆనందపడుతున్నావు? న్యాయం జరగాలని నీకు లేదా? తన జీవితం అలానే ఇంకా సోషల్ మీడియాలో రన్ అవుతానే ఉండాలా, లేక తన జీవితంలో న్యాయం జరగాల? జాన్ పాల్ అన్నోళ్ళు, ఈవెంట్ అన్నోళ్ళు, వీకేఆర్ అన్నోళ్ళు, వీళ్ళందరి మీద ఈవిడ వీడియోస్ మాట్లాడుతుంది అంతే. ప్రత్యేకంగా మహిమ కుమారికి న్యాయం చేయాలి అని మాత్రం ఈవిడ రాలేదు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, వాడెవడో ఒకడు అంటున్నాడు, మీకెందుకు ఆధారాలు చూపించాలి అని. ఆధారాలు చూపినప్పుడు అసలు సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చారు? ఇంత వేస్ట్ ఫెలోస్లో ఉన్నారు మీరు. ఎవరిని తిట్టకూడదు అనుకున్నా, కానీ వీళ్ళందరికీ వయసు పెరిగింది, కానీ కొంచెం కూడా ఇది పెరగలేదని బాధేస్తుంది. ప్రూఫ్ చూపియము మేము మీడియాలో అన్నప్పుడు మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? సోషల్ మీడియాలోకి ఎందుకు వచ్చారు? అవే ఆధారాలు తీసుకొని పోలీసుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా, పోలీస్ కేసు పెట్టవచ్చు కదా, న్యాయం జరిగేంత వరకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగొచ్చు కదా. సోషల్ మీడియా ముందుకు ఎందుకు వచ్చారు? అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు? ప్రూఫ్స్ మీకెందుకు చూపించాలంటే, ఇది పబ్లిక్. మీరు పబ్లిక్ ముందుకు ఒక విషయాన్ని తీసుకొచ్చినప్పుడు పబ్లిక్ ప్రూఫ్స్ అడిగిద్ది, ఖచ్చితంగా మీరు చూపించాలి, అది మీ బాధ్యత. ఎందుకు చూపించరు? చూపించినప్పుడు అసలు ఇష్యూ తీసుకురాకూడదు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదకి అసలు ఇష్యూ తీసుకురాకూడదు. అలా తెచ్చినప్పుడు పబ్లిక్ క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. చేత కానప్పుడు అన్నీ క్లోజ్ చేసి, వీడియోస్ అన్ని బంద్ చేసి మీ పనులు మీరు చూసుకోవాలి. అంతేగాని మీకు ప్రూఫ్స్ ఎందుకు చూపించాలని అడిగేంత బ్రెయిన్ లేకుండా మాట్లాడుతున్నారు, బ్రెయిన్లెస్ ఫెలోస్. సో ఈ విషయాలను గమనించండి. కోర్టులో కేసు డిస్పోజ్ మాత్రమే అయింది, డిస్మిస్ అవ్వలేదు. ఇలాంటి మతోన్మాదుల గుంపు ఎంతమంది వచ్చినా ఎవ్వరేం చేయలేరు. ఈ ఇష్యూ అంతా మహిమ కుమారికి న్యాయం జరగాలన్నట్లేదు, కానీ కేవలం శాలిం రాజు గారి మీద పడి ఆడవటానికి మాత్రమే వీళ్ళు పెడుతున్న లైవ్లు, వీడియోస్ ఇవన్నీ మాత్రం. నిజంగా న్యాయం జరగాలి అనే ఆలోచనతోనే కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఖచ్చితంగా కోర్టు న్యాయం తీరుస్తుంది, అప్పటి వరకు వేచి ఉందాం. సత్యం మీద గమనించండి, సత్యాన్ని మాత్రమే వెంబడించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.